కనీస అవసరాలు కాదు కదా నివసించడానికి వీల్లేని పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఇరుకైన ఇండ్లు, అపరిశుభ్ర వాతావరణంతో పాటు ఈగల దోమలతోనే వీరి సహవాసం. అంబర్పేట చౌరస్తాలోనే ఉన్న దుర్గానగర్ కాలనీలో అడుగు పెడితే చాలు మన పాలకులు, అధికారుల పనితీరు అర్థమైపోతుంది. అది చేస్తాం, ఇది చేస్తామని ప్రసంగాలు దంచే నేతలకు నడుగుడ్డునే నెలకొన్న సమస్యలు కానరావడం లేదు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవని, ఏమాత్రం నివాసయోగ్యంగా లేదనే విషయం గ్రహించడం లేదు వాళ్ళు. ప్లస్ వాటర్ గిట్ల అంతా కచ్చరా బాగా జమవుతుంది. అడవులు తీసుకొచ్చి పడిచిపోతారు. ఇక మనం చెప్తే వాళ్ళు ఎప్పుడోసారి వస్తారు, వచ్చి పడిచుకున్నారు అంతే. మళ్ళీ దాని నుంచి పడుచుకున్న వాళ్ళు లేరు. అంబర్పేట దుర్గానగర్ కాలనీని ఆనుకుని పారుతున్న మూసి కాలువ జనానికి నరకం చూపిస్తోంది. దోమలు, ఈగలు వ్యాప్తి చెంది జనాన్ని జబ్బులు పాలు చేస్తున్నాయి. అప్పుడప్పుడు ఇళ్లలోకి పాములు, తేళ్లు వంటి విషకీటకాలు ప్రవేశిస్తున్నాయి. పనిచేస్తున్నాయి. ఇక్కడ రావాలంటే కూడా భయపడుతున్నారు. ఎవరైనా సాయంత్రం పూట లైట్ ఉండవు, లైట్ బంద్ చేసేస్తారు, లైట్ తీసేస్తున్నారు. ఇక్కడ రోడ్ వేస్తే ఇక్కడ మంచి అవుతుంది, వినాయన వేస్తారంటే ఇక్కడ రానే రారు. ఎవరైనా చెత్త రారు, ఎవరు రాడు. చికెన్ వాళ్ళు వచ్చి చికెన్ ఉంటాయి కదా, అందరూ సప్లై చేస్తారు. వాసన వస్తుంది ఇక్కడ. దానికోసం ఇది మొత్తం చెత్త మొత్తం పడిపోతుంది ఇక్కడ మొత్తం అని. ఇక్కడ తరచూ విషజ్వరాలు ప్రబలుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవల 2 డెంగ్యూ బారిన పడి చనిపోయారని అనధికారికంగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన సయ్యద్ ఇక్బాల్, సయ్యద్ జహంగీర్ డెంగ్యూ బారిన పడి చనిపోయారు. అవును, ఇక్కడ మొత్తం మూసి మొత్తం గలీజ్. ఇక్కడ మేము అందరూ అవి ఇవి వేసి గలీజ్ అయిపోతుంది మొత్తం. అవి మొత్తం ఇక్కడ నీట్నెస్ లేదు సరిగా, రోడ్ కూడా సరిగా లేదు, డ్రైనేజ్ లేని అది అంతా మూసి అది అంతా ఇక్కడనే వస్తుంది. వచ్చి మొత్తం ఇట్లా గలీజ్ అయిపోతుంది. మా ఇంట్లో 2 డెంగ్యూ కేసు అయినాయి. ఒక నెల ముందు మా పెద్దన్న పోయిండు, ఒక 1 year బ్యాక్ మా చిన్న కొడుకు పోయినండి. సేమ్ డెంగ్యూతోనే పోయింది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలుతున్నాయని వాపోతున్నారు స్థానికులు. జనం ప్రాణాలు కోల్పోతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనంగా తెలుస్తోంది. అంబర్పేట ప్రాంతంలో ఉన్న అనేక ఫ్యాక్టరీలు వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మిక చట్టాలు కాదు కదా, కనీస వేతనాలు కూడా వీరికి అందే పరిస్థితి లేదు. కష్టాలు కడుగులోనే వీరి జీవనం కొనసాగుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యాడు. అంబర్పేట ప్రాంతంలో చిన్న చిన్న పరిశ్రమలే ఎక్కువ. అవి కాకుండా ప్రింటింగ్ ప్రెస్లు, టింబర్ డిపోలు, వెల్డింగ్ వర్క్ షాపులు, గ్యారేజీలు చాలా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో వందలాది మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. వీళ్లలో అధిక శాతం మంది రోజువారీ కూలీలుగానే పనిచేస్తూ పలు పేదరికంలో బతికిస్తున్న వాళ్లే. కార్మిక చట్టాలపై అవగాహన లేని వీళ్లంతా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. डिपेंड रखते हैं उस चीज को क्या है। अब लेबर में जहाँ तक हो सके लेबर कम से कम ही करता है। अब उसमें अपने को 300 रुपए मिल जाते, कभी 400 मिल जाते हैं। लेबर का गुजारा उसमें ही होता है। अब कभी काम चलता नहीं चलता, ये तो अब गंदगी में तो अब करना जरूरी है। पेट के लिए कुछ तो कुछ करते रहते, अब उसमें गुजारा चलता। अब बच्चों को पढ़ाई वगैरह भी रहता, महंगाई कम, अब चला लेते। अभी एक दिन काम नहीं करे तो फिर गुजारा वो तंगदस्ती में करा लेते। अभी एक दिन नहीं करे तो एक दिन गुजारा वो कम बच्ची को उसमें चला लेते रोक टोक के। कभी नहीं मिला तो पेट को संभाल लेते। ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎంతమంది కార్మికులున్నారు, వాళ్లలో అసంఘటిత కార్మికులు ఎంతమంది అనే లెక్కలు కార్మిక సంక్షేమ శాఖ దగ్గరే లేవు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయినా ఇక్కడ పనిచేసే కార్మికులకు మాత్రం కనీస వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. हमारा इससे फैमिली का गुजारा हो जाता है। हमारा इस पे डिपेंड नहीं है, क्या करेंगे उसे। जो भी है हमारा इसके ऊपर है, 200-400 ऑटो जो भी आए उस पे 4 बच्चे हैं हमारे घर में। कुछ भी उसके लेबर डिपार्टमेंट की तरफ कुछ भी हेल्प नहीं है। उल्टा आगे जैसे साल में एक बार आके लेबर डिपार्टमेंट से भी 100-200 ले लेके चले आते, समझे ना। और उसका कुछ भी नहीं, हेल्प करना तो कहा है, यहाँ पर हेल्प कुछ भी नहीं है, समझे। कोई डिपार्टमेंट से कुछ भी हेल्प नहीं है। కార్మికుల సంక్షేమానికి చూసుకోవాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవటం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు కార్మికుల హక్కులు ఏమిటి, కార్మికులకు యాజమాన్యాలు ఎలాంటి వసతులు కల్పించాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అనే అంశాన్ని అధికారులు పట్టించుకోవటం లేదు. తమ బాగోగులు పట్టించుకునే అధికారులు అప్పుడప్పుడు వచ్చి యజమానుల నుంచి లంచాలు దండగెళ్తున్నారని ఆరోపిస్తున్నారు ఇతర కార్మికులు.
స్థితిలో ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లోలా ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రజాప్రతినిధులు లేరా అంటే అది కాదు. మిగతా ప్రాంతాల్లాగే అంబర్పేట అభివృద్ధికి కూడా నిధులు మంజూరవుతున్నాయి. అయితే అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో, వస్తోన్న నిధులు ఎటు పోతున్నాయన్నదే ప్రశ్న. తూతూ మంత్రంగా పనులు చేసి నిధులు కాజేస్తున్నారని మండిపడుతున్నారు జనం. ఇంతవరకు అసలు మాకు గవర్నమెంట్ వాళ్ళు ఎట్లుంటారో కూడా తెలియదు. అసలు ఇంతవరకు వచ్చి మమ్మల్తో మాతో మాట్లాడిన నాయకులు తెలియదు. మాకు అవసరం, వాళ్ళ అవసరం బట్టే ఇక్కడికి వస్తారు. అవసరాన్ని బట్టి వస్తారు, కానీ మాకు అవసరం ఉందని మేము పోతే ఏ కౌన్సిలర్ రారు, ఏ ఎమ్మెల్యే రారు. ఎన్నికల సమయంలో హడావిడి చేసే నేతలు తర్వాత ముఖం చాటేస్తున్నారని మండిపడుతున్నారు అంబర్పేట వాసులు. కాలనీల్లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సైతం కనీసం కృషి చేయడం లేదంటున్నారు వాళ్లు. బస్తీలో ఉన్న హైటెన్షన్ సమస్యల దగ్గర నుంచి, బస్తీలో నాలల దగ్గర ఉన్న రోడ్ల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పడుతున్న ఇబ్బందులు మీరు గమనించి ఉండొచ్చు. ఈ విధంగా చెప్పాలంటే చాలా విధాలుగా ప్రజలు చాలా సమస్యలకు బాధపడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న లేబర్లకు ఎటువంటి ఆరోగ్య సౌకర్యాలు లేవు. వీళ్ళు అనారోగ్యానికి కారణమైనప్పటికీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఎటువంటి నాయకుడు వీళ్ళ గురించి వీళ్ళ మీద దృష్టి పెట్టే నాయకుడు లేడు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఓట్ల కోసం తిరిగి వాళ్ళ ఓట్లకు వాడుకొని పెద్ద పెద్ద నాయకులు ఎదుగుతున్న నాయకులకు ఇక్కడ లోకల్ గా ఉన్న జనాలు అడుగుతున్న సూటిగా ప్రశ్నలకు ఎటువంటి సమాధానం ఎటువంటి లీడర్ దగ్గర ఇక్కడ లేదు. ప్రతి ఒక్కరు సొంత ప్రజలకు ఉపయోగించుకుంటున్న జనాల కోసం ఒకసారైనా దృష్టి పెట్టి వాళ్ళ ఇబ్బందులకు తొలగించి వాళ్లకు సౌకర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా ఈ అంబర్పేట్ యువజన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము. ఇప్పటికైనా తమ ఆవేదనను పట్టించుకోవాలని, తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి వాటి పరిష్కారానికి కోరుతున్నారు జనం. సమస్యలెన్నున్నా సర్దుకుపోతుంది ఈ మహానగరం. అభివృద్ధి చెందిన కొద్ది కాలనీలు తప్ప మిగతా ప్రాంతాల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమస్య ప్రజలను పట్టి పీడిస్తుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటు చూడాల్సిన అవసరం ఉంది. వీరి సమస్యలను తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ సత్యనారాయణతో సమీ, ఎన్టీవీ, హైదరాబాద్.